మరి ఈరోజు ముఖ్యంగా ఒక 2-3 నిమిషాలు మీరు మౌనంగా ఉన్నట్లయితే మరి కొన్ని విషయాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఈరోజు టీచర్స్ డేని జరుపుకుంటున్నారు, మంచిదే. సెప్టెంబర్ 5వ తారీఖు వచ్చిందంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా 1వ తరగతి నుంచి కూడా ఆ గురు పూజోత్సవాన్ని బ్యాడ్జీలు అమ్మటం, పావలా నుంచి రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయల వరకు ఈ రోజున అందరూ కూడా ఒక పండగ కలెక్ట్ చేసి టీచర్ని గౌరవించి సత్కరించాలని ఆ బ్యాడ్జీని కూడా ధరించడం జరుగుతుంది. అయితే ఈ టీచర్స్ డేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, చరిత్రలోకి కనుక వెళితే, మొట్టమొదటిగా ఒక ఉపాధ్యాయ వృత్తిలోనికి ఒక టీచర్గా వచ్చి ఒక సామాన్యుడైనటువంటి ఒక రైతు కుటుంబం నుండి బాగా పేదరికంలో పెరిగినటువంటి వ్యక్తిగా ఉపాధ్యాయుడై ఆ ఉపాధ్యాయ పనిలోనే అక్కడితోనే తన జీవితం అయిపోయిందని సరిపెట్టుకోకుండా భారతదేశంలోనే మొట్టమొదటి పౌరుడిగా ఉన్నటువంటి భారత రాష్ట్రపతి పదవిని ఆయన కైవసం చేసుకున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనంట. కృషితో దేన్నైనా కూడా సాధించవచ్చు. ఆ సాధనలో భాగంగానే ఈ రోజున ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి ఒక టీచర్ వృత్తికే ఒక మహోన్నతమైనటువంటి ఒక చక్కటి గౌరవం అలంకరణని తీసుకుని వచ్చారు. టీచర్స్ అందరూ కూడా ఆయన్ని గౌరవించి ఆయన పుట్టిన రోజుని గురువులను పూజించేటువంటి రోజుగా, అంటే గురువుల్ని పూజించడం అంటే గురువు దేవుడని కాదు, దేవుడు తర్వాతే ఎవరైనా గురువులు. మనకి చాలా విషయాలు అందరికీ తెలుసు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. మొట్టమొదట దేవుడు తరువాత తల్లి ఒడిలో పెరుగుతారు. తల్లి ఒడిలోనే చిన్ని చిన్ని మాటల గురించి అన్ని విషయాలు కూడా మొట్టమొదటి పాఠశాల తల్లిగానే మనకు ఉంటుంది. తల్లి దగ్గరే అన్ని విషయాలు మనము నేర్చుకుంటాం. తల్లి అన్ని విషయాలు, ఇది మంచి ఇది చెడు అని అన్నిటినీ నేర్పుతుంది తల్లి ఒడిలో ప్రేమగా. అదేవిధంగా తర్వాత తండ్రి మన మంచి చెడ్డలను చూస్తాడు. అది మంచిది, ఇది చెడ్డది, ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు అని మందలిస్తూ ఉంటాడు. ఆ కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ నా బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలని అన్ని విషయాలలోనూ కుటుంబంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఆ కుటుంబం మంచి ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి ఆశపడతాడు. అందుకే బిడ్డల్ని అలా చక్కగా పెంచటం వల్ల తల్లిదండ్రులను దేవుని తర్వాత ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. తర్వాత ఆచార్య దేవోభవ, గురువే దైవంగా భావిస్తూ ఉంటారు దేవుని తర్వాత. ఎందుకు అంటే మంచి చెడులను వివేచించేటువంటి లక్షణం మొట్టమొదట మనం పాఠశాలలో అడుగుపెట్టినప్పుడు ఇది మంచి ఇది చెడ్డని తెలియదు. మనం చేస్తున్నటువంటి చెడు నుంచి దూరం చేయడానికి, మంచిలో మనం అలవాటు పడడానికి అనేకమైనటువంటి విషయాల్ని ఆ గురువు చిన్ననాటి స్థాయిలో నుండి కూడా అక్షరాభ్యాసం మొదలుకొని ప్రతి విషయంలో మన నడవడికను గమనిస్తూ, మన యొక్క మంచి చెడులను గమనిస్తూ, మన తల్లిదండ్రులకు మన ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తూ, మనలోని లోపాలని సరిచేస్తూ మనం ఉన్న స్థితిలోనికి రావాలని చక్కగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ టీచర్స్ డేని ప్రోత్సహించుకొని అనేక పిల్లలకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెహ్రూ గారి పుట్టినరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఏదైనా ఒక బాగా చదివేటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే వాడికి చిన్న పెన్ను ఇచ్చినా కానీ, పుట్టప్పుడు 100 పెన్నులు కొనుక్కున్న వాడికి అంతా సంతోషం ఉండదు. కానీ ఎవరైనా బహుమతిగా ఒక చిన్న పెన్ను ఇచ్చినా, చిన్న పలకిచ్చినా, ఒక స్కేల్ ఇచ్చినా ఎంతో ఆనందపడతారు ఆ చిన్న వయసులో. ఆ ప్రోత్సాహం, ఆ స్ఫూర్తితో నేటి వరకు కూడా మనలో ఆ ప్రోత్సాహం ఇంకా ఇంకా ఎదగాలి అనేటువంటి మంచి ఆలోచనను యువతకు నేర్పుతుంది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక ఉపాధ్యాయ స్థాయి నుండి తన పట్టుదలతో, కార్యదీక్షతో, తను చదివినటువంటి జ్ఞానంతో, జ్ఞాన సముపార్జన ధనము కన్నా గొప్పది. ఎవరైనా దొంగిలించలేని సొత్తు ఏదైనా ఉన్నదంటే అది కేవలం విద్య మాత్రమే, మనలో ఉన్నటువంటి తెలివితేటలు, జ్ఞానం మాత్రమే.
ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు, ధనం ఉండొచ్చు పోవచ్చు, కానీ నువ్వు సంపాదించుకున్నటువంటి తెలివితేటలు మాత్రము నువ్వు చనిపోయే వరకు నీతోనే ఉంటాయి ఆ తెలివితేటలు. అందుకనే ముఖ్యంగా మనం ఈ లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానవంతులుగా బ్రతకాలి, అనేక మందికి ఆదర్శంగా బ్రతకాలి. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆయన కింది స్థాయి నుండి ఉన్నతమైనటువంటి స్థాయికి, ఒక దేశంలో మొట్టమొదటి పౌరుడుగా ఉండేటువంటి స్థాయికి ఆయన ఎదిగారు. ఈ రోజున మీరు కూడా మీ చదువులు ఇక్కడితోనే ఆపేయకుండా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి. ఒకవేళ మీరు చిన్న ఉద్యోగాలు సంపాదించుకున్నా ఇంకా మంచి పొజిషన్లోనికి మీరు వెళ్ళాలని ఆసక్తి కలిగి మీరు ముందుకు వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, మీరు యువకులు, ఈనాటి యువకులదే రేపటి భవిష్యత్తు. రేపటి మీలోనే అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నతమైనటువంటి ఉద్యోగులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, రకరకాల ఏ పదవులైనా కానీ మీరు చదివితే సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి సాధించగలిగినది ఈ రోజున మరలా మీరు డిగ్రీలు చదివి అవి చదివి మీరు ఏదైనా సాధించాలంటే సాధించగలరు. పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడితో భవిష్యత్తు అయిపోయిందని అనుకోకూడదు. రాబోయేటువంటి తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ మీరు ముందంజలో ఉండాలని, ప్రతి విషయంలోనూ ఆదర్శప్రాయులైనటువంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకొని వారి జీవితాలను మీరు ముందు పెట్టుకొని వారి జీవితంలో ఏం జరిగినాయి, ఏ విధంగా వాళ్ళు పైకి వెళ్ళగలిగారని వారి గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో కష్టంలో నుండి పైకి వచ్చినారే. ఒకేసారి వాళ్ళని ఏమీ ఉన్నతమైన పదవులు ఏమీ అలంకరించలేదు. పుట్టుకతో వాళ్ళేమీ మేధావులు కాదు, పుట్టుకతో వాళ్ళేమీ అంతా సముపార్జన చేసుకుని రాలేదు. అందరూ ఈ లోకంలో పుట్టాకే వాళ్ళ ఉన్నతమైన స్థితికి ఎదిగారని మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఉన్నతమైనటువంటి మంచి భవిష్యత్తులోనికి వెళ్ళాలని, ముఖ్యంగా టీచర్స్ డే జరుపుకుంటున్నారు, మంచిదే. దీన్ని తెలుగులో గురు పూజోత్సవం కూడా గురువులను పూజించడం. ఎందుకు గురువును గౌరవిస్తారంటే, అన్ని విషయాలలో కూడా మనల్ని ముందంజలో నడిపించేటువంటిది గురువులే. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫౌండేషన్ స్టెప్స్ అని మొట్టమొదట పునాది అనేది సరిగ్గా ఉంటే ఆ పునాది మీద ఎన్ని ఫౌండేషన్లైనా ఎన్ని స్టేర్లైనా మనము కట్టచ్చు. అసలు ఆ ఫౌండేషన్ అనేది సరిగ్గా లేకపోతే దాని మీద ఎన్ని కట్టినవి పేకమాడలా కూలిపోతాయి. అందుకనే మన ఫౌండేషన్ అనేది పునాది సరిగ్గా వేసుకోవాలి. ఉపాధ్యాయులు చెప్పేటువంటి మాట జాగ్రత్తగా వినాలి. ఏదైనా నేర్పుతున్నప్పుడు చక్కగా నేర్చుకోవాలి. ఏదో చెప్పాళ్లే, చాలామందికి నిర్లక్ష్య బాగుంటుంది. ఏదో చేశాళ్లే, ఆయన మాట మనం వినాలా, ఈయన మాట మనం వినాలా, ఆడెంత ఈడెంత అన్నట్టుగా ఉంటుంది మీ యువత ఆలోచన. నేనే హీరోని అనుకుంటాను, మంచిదే, మీరు హీరోలే. కానీ ఇతరుల మాట వింటే మంచి హీరోలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళ మరలా రాబోయేటువంటి జీవితాల్లో మీరు ఫెయిల్యూర్ అయిపోయినటువంటి హీరోలుగా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, యువకులైనటువంటి వారు మీలో ఉన్నటువంటి మూఢత్వాన్ని తొలగించుకోండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి, చక్కటి జ్ఞానాన్ని నేర్చుకోండి, మీ గురువులను గౌరవించండి, గురువులు చెప్పేది శ్రద్ధగా విని రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా ఉండడానికి మీరు నేర్చుకొని మీరు ఇతరులకు నేర్పేవారుగా ఉండాలని మీకు తెలియజేస్తూ, మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.